లోకేష్ అన్న గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఇలా ఈ సివిల్ హౌస్లో ఉండే బిల్డింగ్ను ఇమీడియట్గా తక్షణమే శాంక్షన్ చేసి పేద పిల్లలను ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా లోకేష్ అన్న గారిని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. సింధూరారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలో వడ్డెర కులాలకు సంబంధించిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు అధ్యక్ష. వీళ్ళంతా చాలా నిరుపేదలు. పగలంతా చాలా కష్టపడి రాళ్ళు కొట్టుకొని అవి అమ్ముకొని బతుకుతూ ఉంటారు అధ్యక్ష. గతంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాళ్ళు కొట్టుకొని జీవనం సాగిస్తున్న వీళ్ళకి ఈ కార్మికుల రాయల్టీని మినహాయింపు ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఒక్కొక్క ట్రాక్టర్ మీద వీళ్ళకి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు అధ్యక్ష రాయల్టీని. పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడి వాళ్ళకి వచ్చేదే 1000 రూపాయలు అధ్యక్ష. వచ్చిందంతా రాయల్టీకే వెళ్ళిపోతుంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష, ఈ రాయల్టీని మినహాయింపు కలిగించమని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. 2019లో ఏఐబి నిధుల ద్వారా ప్రతి నియోజకవర్గానికి కొన్ని రోడ్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వాటిలో కొన్ని మాత్రమే ఆ టైంలో పూర్తి చేయగలిగాం అధ్యక్ష. చాలా వరకు అసంపూర్తిగా ఉండిపోయాయి అధ్యక్ష. 2019-24 మధ్య గత వైఎస్ఆర్పి ప్రభుత్వంలో ఒక్క తట్టడి మట్టి కూడా ఆ రోడ్ల మీద వేయలేకపోయారు అధ్యక్ష. అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా కొన్ని 100 కోట్ల రోడ్లని గ్రామాల్లో వేసాం అధ్యక్ష. కానీ ఈ అసంపూర్తిగా ఉన్న రోడ్ల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం అధ్యక్ష. 2019లో పిఎస్కే ఏజెన్సీకి వీరు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ మధ్య వారికి ఉన్న బకాయిలు కూడా మన కూటమి ప్రభుత్వం చెల్లించిందని ఒక సమాచారం తెలిసింది అధ్యక్ష. కావున సదరు శాఖ మంత్రి గారి ద్వారా ఆ కంపెనీ వారిని పిలిపించి అసంపూర్తిగా ఉన్న రోడ్లని త్వరితగతిన పూర్తి చేసి మన కూటమి ప్రభుత్వం మీద గ్రామాల్లో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి చేస్తారని తెలియపరుస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో వలసలు ఎక్కువ అధ్యక్ష. మేము ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష. కనిగిరిలో ఏకలవ్య ఎస్టీ హాస్టల్ గురుకుల పాఠశాల కట్టారు అధ్యక్ష. 75% కంప్లీట్ అయింది అధ్యక్ష. ఇంకో 25% ఉంది. ఆ 25%కి 2 సార్లు టెండర్లు పిలిచారు అధ్యక్ష. కానీ పాత రేట్ల వల్ల ఎవరు ముందుకు రాలేదు అధ్యక్ష. అది ఇన్కంప్లీట్గా ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాల నుంచి అది పాడిపోయే పరిస్థితికి వస్తుంది అధ్యక్ష. దాని మీద చూడాలని. అదేవిధంగా ఎస్సీ హాస్టల్స్ అధ్యక్ష, వెలిగండ్ల, హెచ్ఎంపాడు, పీసీపల్లె, సిఎస్పురం అక్కడ పర్మనెంట్ బిల్డింగ్స్ లేక ఎస్సీ హాస్టల్ పిల్లలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా బీసీ హాస్టల్స్ అధ్యక్ష, ఆ 4 మండలాలు వెలిగండ్ల, హెచ్ఎంపాడు, సిఎస్పురం మరి పీసీపల్లె ఈ మండలాల్లో బీసీ పర్మనెంట్ హాస్టల్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు కూడా వలసలు వెళ్ళే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. కాబట్టి అదేవిధంగా జ్యోతిరావు పూలే స్కూల్ గురుకుల పాఠశాలకి శాంక్షన్ అయింది. టెంపరీ ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉన్నాయి అధ్యక్ష. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఊరు బయట పెట్టారు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇటీవల మినిస్టర్ గారు కూడా ఆ స్కూల్ని విజిట్ చేశారు అధ్యక్ష. ఆ చేసినప్పుడు అక్కడ పరిస్థితులు గమనించారు. పర్మనెంట్ బిల్డింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ అధ్యక్ష. అదేవిధంగా మా దగ్గర కనిగిరి ప్రాంతంలో త్రిబుల్ ఐటీ అధ్యక్ష, గతంలో 2008లో అక్కడ ఆర్కే వ్యాలీ మరియు న్యూజివీడ్లో స్టార్ట్ అయింది అధ్యక్ష. తర్వాత 2016లో మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం మరియు ఒంగోలుకు శాంక్షన్ అయింది. మా కనిగిరికి అలాట్ చేయడం అధ్యక్ష, అలాట్ చేశారు అధ్యక్ష. కానీ ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ ఒంగోలు ఏదైతే టెంపరీగా నడుపుతున్నారు అధ్యక్ష, అక్కడ మొత్తం 6600 మంది విద్యార్థులు ఉంటారు అధ్యక్ష. దాంట్లో 3200 మంది ఒంగోలు క్యాంపస్లో ఉంటాయి అధ్యక్ష. 2200 మంది ఆర్కే వ్యాలీలో ఉన్నారు అధ్యక్ష. ఇంకో 1100 మంది న్యూజివీడ్లో ఉన్నారు అధ్యక్ష. ఈ బిల్డింగ్స్ కూడా అగ్రిమెంట్ పీరియడ్ అయిపోతుంది 20 ఏళ్ళు. మనకు ఆల్రెడీ మేము 239 ఎకరాలు ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఫస్ట్ ఫేజ్ కింద ఒక 200 కోట్లు ఇచ్చి బిల్డింగ్ స్టార్ట్ చేస్తే 20 ఏళ్ళలో మన పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారని మన మంత్రి వారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. 22A1Cకి సంబంధించింది రాష్ట్రంలో 5 లక్షల మంది చిలకలూరుపేట నియోజకవర్గం అయితే ఆఫ్ ది టౌన్ ఇళ్లు నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళు అమ్ముకోవడానికి లేకుండా, రిజిస్ట్రేషన్లు జరగకుండా, బ్యాంకులు ప్లెడ్జ్ చేసుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీనికి
గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ కూడా వేశారు. ఎండోమెంట్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు, లీగల్ న్యాయశాఖ మార్చులను కలిపేశారు అధ్యక్ష. కానీ విషయం అయితే ఒక కొలిక్కి రావటం లేదు, ఒక నిర్ణయం అయితే రావటం లేదు. దీన్ని అసలు ఏ దశలో ఉంది, ఈ కమిటీ ఏ దశలో చర్చల్లో ఉంది, ఎప్పటికి దీన్ని పరిష్కారం చేస్తారు? రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది, ఇదంతా సర్వీస్ ఇనామా అధ్యక్ష, ఇది 22A ఫ్రీ హోల్డ్కో సంబంధించినటువంటిది కాదు. ఇది 22A సర్వీస్ ఇనాము, సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు 50 ఏళ్లకు పైబడి ఉన్నటువంటిది. ముఖ్యంగా చిలకలూరుపేటలో సగం టౌన్ ఇళ్లు కట్టుకొని ఉన్నాయి అధ్యక్ష. దీనికి 22A1C ప్రభుత్వం క్లియర్ చేయకపోయినట్లయితే చాలా మంది ఆందోళన పడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. పిల్లలకు పెళ్లిళ్ళు కూడా కాని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఉన్న ఒక్క ఆస్తి 22A1Cలో ఉంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద కేబినెట్ ఏదైతే సబ్ కమిటీ ముగ్గురు వేశారో ఆ ముగ్గురు ఎప్పటి లోపల పూర్తి చేస్తారనేటువంటిది మీ ద్వారా ఈ 0 అవర్లో ప్రశ్నించాల్సి వస్తూ ఉంది అధ్యక్ష. నిన్న రెవెన్యూ 2 క్వశ్చన్లు ఉన్నాయి, పోస్ట్ పోన్ అయింది, లేకపోతే నిన్ననే మాట్లాడేవాడు. కాబట్టి దయచేసి ఈ 3 మెన్ కమిటీ ఎప్పటిలోగా ఈ 22A1C ఒక క్లారిటీ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మందికి ఇస్తే బాగుంటుందని నేను మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. సత్యనారాయణ అయిపోయిందిగా అని చెప్పేశారు. అధ్యక్ష, అమరావతి రాజధాని అని సుమారు 12 సంవత్సరాలు అవుతుంది సార్. మరి అంతర్జాతీయ విమానస్థానం ఆ స్థాయికి ఇంకా పెరగలేదనేది బాధ కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాముఖ్యతని, అమరావతి ప్రాముఖ్యతని పెంచుతున్న పరిస్థితిలో మనం కూడా కేంద్ర ప్రభుత్వం అంతంత మాత్రం చూస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని కలగజేసుకుని అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే విజయవాడ ఉందో వారానికి 2 విమానాలే వస్తున్నాయనేది ఒకటి. అది డైలీ విమానాలు దుబాయ్ నుంచి చేస్తారా, లేదు గల్ఫ్ కంట్రీలు చేస్తారా, ఇతర కంట్రీలు చేస్తారా అనేది కాదు. కానీ విజయవాడకి అంతర్జాతీయ విమానాలు రాకపోకలు జరగాలనే ఆతృతతోటి ప్రజలు ఉన్నారు అనే ప్రాంతం ఉంది. అందరూ ఈవేళ హైదరాబాదు ఇంకా పాత రాజధానినే ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉంది. కావున మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద అంతర్జాతీయ విమానం గురించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఏదైతే అమరావతి గురించి ఆలోచిస్తూ ఉన్నారో దాన్ని కూడా అమరావతి రాజధానిలో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు కావాలనేది నా అభిలాష, ప్రజల అభిలాష కూడా చెప్తా ఉన్నాం. అదే రకంగా ఏదైతే అక్కడ పాసింజర్స్ ఏదైతే స్క్రీనింగ్ జరుగుతుందో ఒక్కటి మాత్రం ఉంది. కారణం ఏంటంటే వారానికి 2 విమానాలు వెళ్తున్నాయి కనుక స్క్రీనింగ్ కూడా 1-2 కూడా లేని పరిస్థితిలో అంతర్జాతీయ విమానం విజయవాడ ఉందనేది ఒకటి. రెండవది, అక్కడ ఉండే విదేశాల నుంచి వస్తే ఎగ్జాంపుల్గా దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ వస్తుంటే ఇక్కడ ఏదైతే కస్టమ్స్ అధికారులు ఉన్నారో వారు బ్లూ ఎంప్లాయీస్, కారణం ఏంటంటే కార్మికులుగా పనిచేస్తున్న ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా హైదరాబాద్ అయితే వారి పరిస్థితిని చూసి గ్రీన్ ఛానల్లో ఈజీగా వెళ్తూ ఉన్నారు. విజయవాడలో రావాలంటే ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నట్టు నేను దుబాయ్ 1 సంవత్సరం క్రితం వెళ్ళినప్పుడు వారి యొక్క ఆవేదన విన్నాను. ఆ ఆవేదన వేళ వ్యక్తపరచడానికి ఈ 0 అవర్ని ఉపయోగించుకుంటా ఉన్నాం. రెండవది ఏంటంటే హైదరాబాద్లో దిగితే ఈస్ట్ వెస్ట్ కొన్ని ప్రాంతాలకి ఎయిర్పోర్ట్ నుంచే బస్సు ప్రయాణాలు ఉన్నాయి. ఈరోజు మన విజయవాడ ఎయిర్పోర్ట్లో అటువంటి సౌకర్యాలు కూడా లేవు అనే మాట చెప్తూ ఆ బస్ సౌకర్యాల గురించి కూడా ఆర్టీసీ కానీ ప్రభుత్వ పరంగా ఒక డైరెక్షన్స్ ఇచ్చి ఆ సౌకర్యాన్ని కూడా అంతర్జాతీయ విమాన సౌకర్యాలు కల్పించాలనేది నా అభ్యర్థన. థ్యాంక్ యూ సార్. విజయవాడ ఎయిర్పోర్ట్లో పెట్టాలంటాం మంచి సూచన అండి. గోదావరి జిల్లాలో అటు కొండ్రు మురళి గారు. ఒక్క నిమిషం సార్. ఒకటే మ్యాటర్. రాజాం నియోజకవర్గంలో అంటే రాజామే కాదు సార్, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలు 3 ఉంటే 2 మూసివేయడం జరిగింది. ఒకటే జిఎంఆర్ గారిది, దాన్ని పార్లే వాళ్ళు దాన్ని తీసుకోవడం జరిగింది, తర్వాత నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ కంపెనీ యాజమాన్యం కూడా షుగర్ కేన్ని మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంటర్టైన్ చేయం,
మాకు ఇథనాల్ మేము తయారు చేసుకోవడానికి వేరే సోర్సెస్ ఉన్నాయి అని చెప్పడం వల్ల రైతులందరూ కూడా చాలా భయభ్రాంతులతో ఉన్నారు సార్. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దగ్గర ఉన్న 30 నుంచి 40 వేల ఎకరాలు నా కాన్స్టిట్యున్సీలోనే చెరుకు పండిస్తున్నారు, అలాగే బొబ్బిలి, ఆముదాల సార్. సో దయచేసి మినిస్టర్ గారు మీ ద్వారా చెప్తున్నా, మినిస్టర్ గారు దాన్ని ఇన్వాల్వ్ అయ్యి ఆ రైతులకి అన్ని విధాల మళ్ళీ చెరుకు పండించే విధంగా చేసుకునే విధంగా రైతు యాజమాన్యంతో మాట్లాడాలని, పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడాలని మీ ద్వారా మా మినిస్టర్ గారిని కోరుతున్నాను సార్. బోడే ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మాది బుడమేరు సమస్య, మొన్న కూడా మాట్లాడాను, గళ్ళు పూడ్చలేదని. అయితే ఇది వేరే సమస్య. గతంలో భూ సమీకరణ చేశారు, 90% మంది రైతులకి అయితే డబ్బులు ఇచ్చారు, అటు ఇటు కట్టలేశారు, మధ్యలో భూములు ఉన్నాయి. ఈ రైతులేమో వ్యవసాయం చేసుకోవటానికి లేదు, భూమి అయితే ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. రైతులు చాలాసార్లు మా దగ్గరికి తిరుగుతూ ఉన్నారు, నేను కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. అది ఫైనాన్స్లో డెసిషన్ తీసుకోవాలి, ఫైనాన్స్ నుంచి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు. సంబంధిత శాఖ మంత్రి గారితో ఆ శాఖను సంప్రదించి ఆ సమస్య పరిష్కారం చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. అలాగే ఈ బుడమేరు వర్షం పడితే నాకు ముందు భయంగా ఉంది సార్, ఊర్లో గ్రామాల కన్నా కూడా. ఆ గళ్ళు పూడ్చకపోతే రేపు వరద అంతా వచ్చి మా నియోజకవర్గంలోనే పడుతుంది. అదొకట సమస్య అయితే, విజయవాడ నుంచి వచ్చే మురుగంతా కూడా మా నియోజకవర్గంలో దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తీవ్రమైన దుర్గంధం సార్. ఆ పాపం అంతా మేమే బరాయిస్తా ఉన్నాం. ఈ 3 సమస్యలు బుడమేరు మీదే కాబట్టి తప్పకుండా ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సంబంధిత శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ సార్. అశోక్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మాకు రాష్ట్రంలో ఈ సాయిల్ మనకి వినపడతలా మైక్ ఆన్ చేసి. ధన్యవాదాలు అధ్యక్ష. మనకి రాష్ట్రంలో గతంలో మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ని 6 శాంక్షన్ చేస్తుంటే మా గిద్దలూరుకి ఒకటి ఇచ్చారు అధ్యక్ష. అది అయితే ఈ గత గవర్నమెంట్లో పూర్తిగా 5 సంవత్సరాల్లో దాన్ని నిరుపయోగంగా పెట్టారు. మాకేంటంటే వెనకబడిన ప్రాంతాలలో ఆ భూముల్లో సాయిల్ టెస్ట్ చేస్తే ఏంటంటే రైతులకి ఏ పంట వేసుకుంటే ఏదనేటువంటిది మేలు జరుగుతుంది కాబట్టి అధ్యక్ష, దానికి సంబంధించిన పక్కన పెట్టడం వలన అది 60 లక్షల రూపాయలు సంబంధించినటువంటి బస్సు, దాంట్లో ల్యాబ్ అన్నీ ఉంటుంది అధ్యక్ష. అది దానికి ఎంప్లాయీస్ కూడా లేరు. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఆ యొక్క సాయిల్ మనకి టెస్టింగ్ ల్యాబొరేటరీ, మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని